ఫ్రీడేవుడు ఒక మగాడేగా. ఆ? దీనికైనా వాడే మొగుడు కావాలా? ఇప్పుడు భార్య చేసుకున్న భార్యకైనా మొగుడే. ఒక మగాడు వల్లనేగా ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకునేది. ఇద్దరు ఆడవాళ్ళ వల్ల ఒక మగాడు కూడా కొట్టుకుంటుండగా. ఫ్రీడ్ అంటే ఇప్పుడు ఏమో హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చింది. వాడి కోసం ఆడి భార్యని ఏమో చంపాలని ట్రై చేసింది. ఇప్పుడు రేపు రోజున ఏం మొగుడు కూడా మొగుడిని ఉంచుకున్నాం కూడా ఏమని చంపాలని ట్రై చేయదా? ఎందుకు బుద్ధి ఉంటలేదు ఈ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా? చెప్పు, ఆడవాళ్ళంటే ఇద్దరు ఒకటే కదా. మన గురుగారు శాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిండు కదా, పాశంతో చేసిన అదే పరమాణం, పంచదారతో చేసిన అదే పరమాణం అని. సిగ్గు ఎందుకు రావట్లేదు? ఒక ఆడ మగ కలిస్తే ఏరే ఏమైనా కొత్తదా? చదువు నేర్చుకుంది ఎందుకు? సంస్కారం ఉండటానికా లేకపోతే ఇట్టాటి నేర్చుకోవటానికా? ఇప్పుడు దాని గురించి, ఇప్పుడు వీడి గురించి వాడి భార్యని చంపేసి నువ్వు కొత్తగా పొందేది ఏంది నాకు తెలియక అడుగుతా. మొగుడిని వదిలిపెట్టి నువ్వు పరాయి మగవాడి మీద మోజు పడ్డావు. వాడి మీద వ్యామోహంతో వాడి భార్యని లేపేసి రేపటి రోజున నీ మీద వ్యామోహంతో వీడు కూడా లేపేయచ్చు. ఇట్ట అర్థం చేసుకుని ఇట్లా